హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేస్తారు. దీంతో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేస్తారు. హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేస్తారు. దీంతో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజువల్స్లో పూర్తి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డిని తరలిస్తూ ఉన్నారు. ముందుగా ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు వైద్య పరీక్షల నిమిత్తం. ఆ తర్వాత 3rd MM సంబంధించినటువంటి జడ్జి ముందు ప్రవేశపెడతారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఒక హైడ్రామా, ఒక నాటకీయ పరిణామంగా పోలీసుల విధానాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తెల్లవారుజామున అంటే ఈ అర్ధరాత్రి తర్వాత 1:30 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా సుబేదారి పోలీస్ స్టేషన్లోనే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని ఉంచిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పాడి కౌశిక్ రెడ్డిని 2 గంటలు అవుతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఇక్కడే ఉంచారు. ప్రస్తుతానికైతే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి భారీ బందోబస్తు నడుమ తీసుకెళ్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ రోజు అంటే ఏప్రిల్ 21వ తేదీన ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా అప్పుడు నమోదైనటువంటి కేసులు, ఇప్పుడు సంబంధించినటువంటి కేసుల పక్షాన సిపిని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చల్లారెడ్డి, ఇతర నాయకులు సిపి దగ్గరికి వెళ్ళి కలిసిన సందర్భం మనకు కనిపించింది. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే అంటే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి పాడి కౌశిక్ రెడ్డిని తరలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడకు వచ్చినటువంటి దాస్యం వినయ్ భాస్కర్తో కూడా పోలీసులు వాగ్వాదం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు అనే విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కూడా దగ్ధం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు అంటే ఏదైతే ఏప్రిల్ 21వ తేదీన నమోదైన కేసులకు సంబంధించి నాన్ బెయిలబుల్ కేసులు లేవు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి పాడి కౌశిక్ రెడ్డిని ఎంఎం ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డికి ధైర్యం చెప్పేందుకు వచ్చినటువంటి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పోలీసులు వాగ్వాదం చేస్తూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా ఇక్కడ ఇలాంటి వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంది. మొదటగా ఏప్రిల్ 21వ తేదీన నమోదైనటువంటి కేసులో పూర్తి స్థాయిలో ఆ కేసులు లేవు, నాన్ బెయిలబుల్ కేసులు లేవు. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతున్న పరిస్థితి. మనతో వినయ్ భాస్కర్ గారు అన్నారు. సార్, ఇవాళ పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొదటగా నాన్ బెయిలబుల్ కేసులు లేవు, మొదటగా మళ్ళీ ఆ తర్వాత నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. ఎట్లా చూస్తున్నారు? అరే మేము జై తెలంగాణ అంటే మొత్తం మెడల్ పట్టి నెడుతున్నారు, జై కేసీఆర్ అంటే ఇది చేస్తున్నారు. అక్రమ కేసులు వీళ్ళు పెడతారు, అక్రమంగా రాత్రిపూట ఇది చేస్తారు. ఒక ప్రజాప్రతినిధులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తున్నారు, మ్యాన్ హ్యాండిల్ చేస్తుండ్రు. ఈరోజు ఆయన గుండానా, రౌడీయా, టెర్రరిస్టా, ఎందుకు అక్రమ అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టి ఇది చేస్తారు. మా నాయకులు ఆయన పోతుండా అని చెప్పి నిరసన తెలియజేస్తుంటే జై తెలంగాణ మెడల్ పట్టి నెడుతున్నారు. ఇంత అన్యాయం అండి. సమైక్య రాష్ట్రంలో కూడా జరగలేదు. ఈ రోజు కాదండి, కౌశిక్ రెడ్డి గారి మీద అంటలేను, మొదటి మా కేసీఆర్ గారి పైన మీద కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తుండ్రు. హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టిండ్రు, మా కేటీఆర్ గారి మీద, మా శాసనసభ్యుల మీద. వీళ్ళు బీజేపీ కేంద్రంతో మిలాఖత్ అయి బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలనుకుంటారు. ముమ్మాటికి కాని పని. తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు సిపి గారిని కలిసిన కూడా రాత్రి 3 గంటల నుంచి మమ్మల్ని పరేషాన్ చేస్తున్నాండి. ఎస్ఏ అడిగితే సిఏ అంటాడు, సిఏ అంటే ఏసీపీ అంటే డీసీపీ అంటే సిపి. ఇప్పుడు సిపి దగ్గర కూడా పోయినాము. వాళ్ళు ఒక టైం ఇస్తే 1 గంట సేపు టైం అడిగిండ్రు. సరే అని మేము వెయిట్ చేస్తుంటే కదా మమ్మల్ని నెట్టేస్తుండ్రు, మా నాయకుడిని నెట్టేసిండ్రు, ఇది చేసిండ్రు, మా కార్యకర్తలు కొడుతుండ్రు, అక్రమంగా అరెస్ట్ చేస్తుండ్రు.
అరే సిపి గారిని కలిసిన ఒక గంట టైం ఇవ్వండి అన్నా కూడా మొత్తం గొరగొరగ ఉంచుకపోయి ఇచ్చేస్తారు. గింత అన్యాయం అండి. అగో దళితుని పట్టుకొని ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు గల్ల పట్టుకొని నెట్టేసి మెడల్ పట్టి ఎగిరేసి కొడుతుండ్రు. ఇంత అన్యాయమా అండి? మేము జై తెలంగాణ అన్నారు, అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు. అంటే తప్ప ఇంత ఘోరమా అండి? ఇది ఏమైనా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు కుట్రపూరిత రాజకీయాలకు తెరరేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్యలో ఉంటాం, న్యాయ పోరాటం చేస్తాం. మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. మా కేసీఆర్ గారు కూడా అంత నమ్మకం ఉంది కాబట్టి మొన్న అనారోగ్యంతో ఉన్నా కూడా కమిషన్ ముందు వచ్చిండు. ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు. కానీ మేము అనేది ఒకటే, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకండి, న్యాయబద్ధంగా పోండి. మేము అక్కడ ఎవరిని కౌశిక్ రెడ్డి ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు. ఏప్రిల్లో 23వ తారీఖు ఒక కేసు పెడతారు, దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు నాన్ బెయిల్ పెడతారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పాపం పోలీస్ అధికారులకు కూడా మేము సమన్వయంతోనే మేము ఉన్నాము, సహకరిస్తున్నాం. అయినా కూడా గల్లలు బట్టి గుంజుడు, నెట్టేసుడు, ఏంది దౌర్జన్యం? మొత్తంగా చూస్తే పోలీసులు ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము చట్టాలను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాము, దానికి కట్టుబడి ఉంటామన్నటువంటి అంశాన్ని అయితే దాసం వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పుడు నమోదు చేసినటువంటి కేసులు ప్రధానంగా 308 సబ్ క్లాస్ 4, 308 సబ్ క్లాస్ 5, అదేవిధంగా 354 సంబంధించిన సెక్షన్లు. గతంలో మన సెక్షన్లు కూడా పరిశీలించినట్టయితే 308 సబ్ క్లాస్ 2 అది కనిపించింది, 308 సబ్ క్లాస్ 5 అప్పుడు లేని సందర్భమే. 308 సబ్ క్లాస్ 5 కొత్తగా చేర్చారు. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నటువంటి అంశంలో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఇదంతా కూడా కొనసాగిన సందర్భము. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడేటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వచ్చి వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఎఫ్ఐఆర్లో నమోదైన కేసులు ఒకలా కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పుడు తెర మీద తెచ్చినటువంటి కేసులు ఒకలా కనిపిస్తూ ఉన్నాయి. నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేస్తున్నారన్నటువంటి అంశాన్ని చెప్పిన సందర్భము సిపి దగ్గరికి వెళ్ళి కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన క్రమంలో మేము కూడా మా లీగల్ టీంతో మాట్లాడిన తర్వాతే మేము కూడా ఒక క్లారిటీకి వస్తామన్నటువంటి చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ మాజీ చీఫ్ దాసం వినయ్ భాస్కర్ ఎవరైతే ఒక బృందంగా వెళ్ళి సిపిని కలిసారో వాళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికైతే పాడి కౌశిక్ రెడ్డిని మొదటగా వైద్య పరీక్షల నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత థర్డ్ ఎంఎం కోర్టుకు సంబంధించిన జడ్జి ముందు ప్రవేశపెడతారు. అంటే ముందుగానే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్లో మాట్లాడేటువంటి మాటలు కూడా పరిశీలించినట్టయితే పరకాల సబ్ కోర్టుకు తరలిద్దామా, ఖమ్మం జిల్లా కోర్టుకు తరలిద్దామా అన్నటువంటి అంశాన్ని పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా జడ్జి తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జికి సంబంధించిన అంశాలుగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇక్కడే మాట్లాడి ఇక్కడే డిసైడ్ చేస్తున్న తరుణం కనిపిస్తూ ఉంది. అంటే పరకాల సబ్ కోర్టుకు తరలించాలా లేకపోతే ఖమ్మం జిల్లా కోర్టుకు తరలించాలన్నటువంటి విషయాలు మార్నింగ్ నుంచే ఇక్కడ చర్చలోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటివరకైతే ఉదయం నుంచి ప్రభుత్వ మాజీ చీఫ్ దాసం వినయ్ భాస్కర్, అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాడి కౌశిక్ రెడ్డి సతీమణి, అదేవిధంగా అతని సోదరుడు కూడా వచ్చి చూసి వెళ్ళిన సందర్భం కనిపిస్తూ ఉంది. న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉందన్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.